హలో ఫ్రెండ్స్, నేను మీ బాంబే భారతక్కను. శనగపప్పుతో పూరి ఎలా తయారు చేద్దామో చూద్దాం రండి. పూరి ఆయిల్ పీల్చుకోకుండా కావాలి అంటే ఇలా చేసుకోండి. నా ఛానల్లో పెసరపప్పు పూరి, మినప్పప్పు పూరి, పాలక్ పూరి, రాగి పూరి, పచ్చి బఠానీల పూరి, టమాటో పూరి, అటుకుల పూరి, జొన్న పిండి పూరీలు ఉన్నాయి. చూసి చేసుకోండి. మీకు ఎలా వచ్చాయో నాకు కామెంట్ చేసి చెప్పండి. నా ఛానల్ కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. శనగపప్పు 1 కప్, వెల్లుల్లి 3, సోంపు 1 టేబుల్ స్పూన్, జీలకర్ర 1 టేబుల్ స్పూన్, రవ్వ లేదా సూజీ 2 టేబుల్ స్పూన్స్, చిల్లీ ఫ్లేక్స్ 1 టేబుల్ స్పూన్, సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర, అల్లం 1 ఇంచ్, ఉప్పు 1/2 టేబుల్ స్పూన్స్, గోధుమ పిండి 2.5 కప్స్, శనగపప్పు 1 కప్పు తీసుకొని శుభ్రంగా వాష్ చేసుకోవాలి. వాష్ చేసుకున్న శనగపప్పులోకి 2 కప్పుల నీళ్లు పోసి ½ అవర్ నానబెట్టుకుందాం. మిక్సీ జార్ తీసుకొని అల్లం, వెల్లుల్లి, జీలకర్ర, సోంపు స్కిప్ చేయవద్దు. వీటన్నింటిని కోర్సుగా మిక్సీ చేసుకోవాలి. కోర్సుగా మిక్సీ చేసుకున్న దాన్ని ఒక దాంట్లోకి తీసుకుందాం. ½ అవర్ ముందుగా నానబెట్టిన శనగపప్పులో నుంచి నీళ్ళన్నీ వంపేసుకోవాలి. ఒక మిక్సీ జార్లోకి తీసుకొని శనగపప్పును మెత్తగా మిక్సీ చేసుకోవాలి. మెత్తగా మిక్సీ చేసుకున్న శనగపప్పును ఒక ప్లేట్లోకి తీసుకొని కోర్సుగా మిక్సీ చేసుకున్నది ఇందులో వేసుకొని రవ్వ, చిల్లీ ఫ్లేక్స్, సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర, పసుపు, ఉప్పు వీటన్నింటిని ఒకసారి బాగా కలుపుకొని గోధుమ పిండి వేసుకొని కలుపుకోవాలి. 2.5 కప్స్ గోధుమ పిండి వేసి కలుపుకోవాలి. నీళ్లు ఏమాత్రం వేసుకోకుండా కలుపుకోండి. పిండి లూజుగా అనిపిస్తుంది కాబట్టి మరికొద్దిగా గోధుమ పిండి వేసి కలుపుకోండి. పిండినంతా బాగా కలుపుకోవాలి. పూరి చేస్తున్నాం కదా, కొద్దిగా గట్టిగానే తడుపుకోవాలి. ఇలా కలుపుకున్న పిండిని ఒక 5 నిమిషాలు పక్కన పెడదాం. 5 నిమిషాల తర్వాత మూత తీసి మరొకసారి బాగా కలుపుకొని వీటిని చిన్న చిన్న బాల్స్ లాగా చేసుకుందాం. అలాగే మిగతా వాటన్నింటిని కూడా చేసుకోవాలి. ఇలా రౌండ్గా చేసుకున్న దాన్ని ఒకదాన్ని తీసుకొని పొడి పిండిలో డిప్ చేస్తూ ఇలా నెమ్మదిగా చేసుకోవాలి.
ఒకే దగ్గర ప్రెస్ చేసి చేసుకోవద్దు, అన్ని వైపులా సమానంగా చేసుకోండి, అప్పుడు పూరి బాగా పొంగుతుంది. ఇలాగే మిగతా వాటన్నింటిని కూడా చేసుకోండి. మరొకటి చేసి చూపిస్తాను చూడండి. రౌండ్గా చేసుకున్న ఒక పిండి ముద్దను తీసుకొని పొడి పిండిలో డిప్ చేసి ఇలా నెమ్మదిగా రుద్దుకోండి. చూడండి ఎంత బాగా వచ్చిందో పూరి. గ్యాస్ ఆన్ చేసుకొని ఒక బాండీ పెట్టి ఇందులో డీప్ ఫ్రైకి సరిపడినంత ఆయిల్ తీసుకోవాలి. ఆయిల్ బాగా వేడైన తర్వాత ముందుగా మనం చేసుకున్న వాటిని ఒక్కొక్కటిగా వేసి కాల్చుకోవాలి. ఒక సైడు కాలిన తర్వాత మరొక సైడు తిప్పి వేసుకోండి. చూడండి పూరి ఎంత బాగా వచ్చిందో. ఏమాత్రం ఆయిల్ పీల్చుకోకుండా ఎంత బాగా వచ్చాయో చూడండి. పూరి కాల్చుకునేటప్పుడు మంట ఎప్పుడు హైలో ఉండాలి, ఆయిల్ బాగా వేడిగా ఉండాలి, అప్పుడు పూరి బాగా పొంగుతూ వస్తుంది. పూరి వేసిన వెంటనే కొద్దిగా ప్రెస్ చేసినట్లయితే పూరి బాగా పొంగుతూ వస్తుంది. చూస్తుంటేనే నోరూరుతున్నాయి కదా, ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా తప్పక ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేసి చెప్పండి. నా ఛానల్ కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.